హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో క్లిప్స్ అనేవి 3 డేస్కి సంబంధించినవి. ఎనీవే వ్లాగ్ అనేది డైలీ చూసేదే కాబట్టి జస్ట్ మీతో మాట్లాడదాం. అసలు కన్సిస్టెంట్గా మనం ఎలా చదవాలి, కన్సిస్టెన్సీ అనేది మన ప్రిపరేషన్లో చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఆ టిప్స్లో కొన్ని షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే మీకోసం తీసుకొచ్చాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. చాలామంది మనం ప్రిపరేషన్లో చూస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ గురించి మనం ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటాము. సో కన్సిస్టెంట్గా చదవలేకపోవడం, ఈరోజు కొంచెం ఎక్కువసేపు చదివినా నెక్స్ట్ డే చదవలేకపోవడం, సో ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మీరు ఏం చేస్తే కన్సిస్టెన్సీ పెరుగుతుంది అంటే రైట్ యువర్ గోల్స్. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ సర్టెన్ డే ఈరోజు మీరు చదవాలనుకుంటున్నారు అనుకోండి, ఏం చదవాలనుకుంటున్నారు అనేది ఒక గోల్ లాగా రాసుకోండి. ఎందుకు అంటే అట్లా రాసుకోవడం వల్ల మీ కళ్ళ ముందు మీకు తెలుస్తుంది ఏం చదవాలి ఏంటి అని. అండ్ ఆల్సో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రైట్ యువర్ గోల్స్ అంటే డైలీ చేసే పనులే కాదండి, మీరు ఏంటి మీ లైఫ్లో టార్గెట్ ఏంటి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఐపీఎస్కి టార్గెట్ పెట్టుకున్నారా, ఐఎఫ్ఎస్కి టార్గెట్ పెట్టుకున్నారా, ఐఏఎస్కి టార్గెట్ పెట్టుకున్నారా అనేది మీ గోల్ అవుతుంది. సో ఆ గోల్ని మీ ఎదురుగా ఎక్కడైనా స్టిక్ చేసుకోండి, ఆర్ ఎల్స్ మీ మైండ్లో ఒక దగ్గర స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోండి. ఇది నా గోల్, నేను ఎంత ప్రయత్నం చేసినా ఇదే నా గోల్, ఇంతకు మించి నేను దాటిపోను, వేరే ఆప్షన్ అయితే నాకు లేదు అనేది మీ గోల్ సెట్ చేసుకోవాలి. అలా మీ కళ్ళ ముందు రాసుకొని పెట్టుకొని, ఇన్ కేస్ మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 10 రావాలి, ఆల్ ఇండియా ర్యాంక్ 20 రావాలి, 100 లోపు రావాలి, ఏ ర్యాంక్ రావాలి అని మీరు ఒక దగ్గర అనుకొని ఉంటారు కదా. సో అది రాసుకొని ఉంచుకుంటే అది మీ కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ గోల్ చూసినప్పుడల్లా మీరు చదవాలి అనేది కంపల్సరీ మీకు గుర్తొస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీ గోల్స్ అనేది చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఇండియన్ పాలిటీ అనేది చదువుతున్నప్పుడు ఇండియన్ పాలిటీ చదవాలి అని రాసుకోకుండా ఇండియన్ పాలిటీలో ఏ టాపిక్స్ కంప్లీట్ చేయాలి అనేది రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫండమెంటల్ రైట్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారంటే ఫండమెంటల్ రైట్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అని పేపర్లో రాసుకొని ఆ గోల్స్ అనేవి సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 సబ్జెక్ట్స్ కొంతమంది చదువుతూ ఉంటారు డేలో, కొంతమందికి 1 సబ్జెక్ట్ ఈజ్ ఎనఫ్ అనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఆ 2-3 సబ్జెక్ట్స్లో ఏమేమి టాపిక్స్ మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు ఆ డేలో అనేది గోల్స్ చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని రాసుకోండి. అవి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంప్లీట్ చేయగలరు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, దాన్నే కన్సిస్టెన్సీ అంటారు. అంటే మీరు ఎవ్రీడే ఈ పని చేస్తున్నప్పుడు కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటారు కాబట్టి కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మీకోసం అంటే మీరు కూర్చొని చదివే ఒక ఏరియాని మీకోసం ఏర్పాటు చేసుకోండి. అంటే ఇప్పుడు అందరి ఇళ్లలో ఇంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఫ్రమ్ హోమ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సర్టెన్ స్పేస్ అనేది ఉండదు. ఎందుకంటే కొన్ని టైమ్స్ ఏమవుతుంది, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో. టీవీ రన్ అవుతుండొచ్చు, లేదా ఏమైనా పనులు జరుగుతున్నప్పుడు కానీ, బయట వాళ్ళ మాటలు కానీ, సో ఇవన్నీ డిస్టర్బెన్స్గానే ఉంటాయి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ. సో మీకంటూ ఒక స్టడీ ఏరియా ఉంటే ఏమవుతుంది అంటే, ఎవరున్నా ఏ పని జరుగుతున్నా మీరు సైలెంట్గా ఆ స్టడీ ఏరియాకి వెళ్ళి కూర్చొని మీ టార్గెటెడ్ గోల్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. సో స్టడీ ఏరియా అంటే టేబులే ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ర్యాండమ్గా ఎక్కడైనా కూర్చొని చదివే స్పేస్, మీకు కంఫర్టబుల్గా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండే స్పేస్లో కూర్చొని చదివేలాగా ఏర్పాటు చేసుకోండి. లేదంటే సిటీస్లో ఉండే వాళ్ళకి లైబ్రరీ అవకాశం ఉంటుంది, కానీ విలేజెస్లో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం లైబ్రరీ ఉండదు. సో ఎనీవే మీరైతే ఈ ఏరియాని కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎటు వెళ్ళి వచ్చినా కానీ, ఏ పని చేసి వచ్చినా కానీ ఆ స్టడీ ఏరియా అనేది మీకోసం అది అక్కడే స్టిక్ అయి ఉంటుంది కాబట్టి. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు టార్గెటెడ్ గోల్స్ అంటే డైలీ టార్గెటెడ్ గోల్స్ కాకుండా అవి చేసుకుంటున్నప్పటికీ మంత్లీ క్యాలెండర్, అంటే మంత్లీ కానీ ఇయర్లీ కానీ, ఇప్పుడు స్ట్రాటజీ అంటాం కదా, సో స్ట్రాటజీ టైపే మీరు ఈ డేని ఎంత ప్రొడక్టివ్గా కంప్లీట్ చేసుకున్నారు, ప్రొడక్టివ్గా వెళ్ళిందా లేదా ఎక్కడైనా టైం వేస్ట్ అయిందా, సో ఇట్లా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అట్లా అనలైజ్ చేసుకోవడం వల్ల మీ డే అనేది ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది, లేదు వేస్ట్ అవుతుందా లేకపోతే నేను నా డే అనేది ప్రొడక్టివ్గా చదువుతున్నానా అనేది మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం వల్ల మీకు తెలుస్తుంది, ఓకే నేను ఈ డే మొత్తం ఇది చేశాను కాబట్టి సేమ్ ఇదే రొటీన్ని నేను ఫాలో అవుతూ ఉంటాను,
ఇది కంటిన్యూస్గా ఫాలో చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ డైలీ ఒక రొటీన్ అనేది ఫాలో అవ్వండి. రొటీన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఎంత పని చేసినా, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, కంపల్సరీ ఇంట్లో ఉంటే ఏదో ఒక వర్క్ చేయాలి. అది మెన్ అయినా విమెన్ అయినా కంపల్సరీ వర్క్ చేస్తాము. సో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి ఈ సర్టెన్ టైంకి కంప్లీట్ అయ్యాక ఆ టైం నుంచి మీ రొటీన్ అనేది, స్టడీ రొటీన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ టైంలో నేను చదవాలి అంటే ఇన్ని అవర్స్ నా స్టడీ సెషన్ అనేది ఉంటుందని ఒక రొటీన్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఇంకా లాస్ట్ వన్ వచ్చి టెస్ట్ అండి. ఎంత చదువుతున్నా, ఎంత రొటీన్ ఫాలో అవుతున్నా, ఏం చేస్తున్నా కూడా మనం టెస్ట్ అనేది తీసుకోకపోతే మనకు తెలీదు మనం ఎంత చదువుతుంది, రిటర్న్ అవుతుందా లేదా అనేది తెలీదు. మన నాలెడ్జ్ని మనం టెస్ట్ చేసుకోవాలి అంటే అది కంపల్సరీ మాక్ టెస్ట్ సిరీస్ల ద్వారానే అవుతుంది కాబట్టి, సో అవి డైలీ పీవైక్యూస్ ఆర్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది కంపల్సరీ జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎంత చదివినా కూడా బ్రేక్స్ అనేది అవసరం. సో బ్రేక్స్ కూడా తీసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. బ్రేక్స్ అంటే లాంగ్ బ్రేక్స్ కాకుండా జస్ట్ హాఫ్ ఎ డే ఆర్ 1 డే బ్రేక్ తీసుకొని జస్ట్ మళ్ళీ పికప్ చేసుకోండి. సో ఇలా మీ రొటీన్ అనేది ఫాలో అవుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. నేను ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్లో కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పానన్నమాట. నా ప్రిపరేషన్లో చాలా వరకు ఈ రొటీన్ అనేది హెల్ప్ అవుతుంది, ఈ టిప్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.